బ్యాక్ టు లైవ్ షో. పద్మరాజు గారు, ఎంతమంది అడ్డొచ్చినా కడతామని మన హరీష్ గారు అన్నారు. నిన్న వ్యవసాయ మంత్రి కూడా అదే చెప్పారు. అంటే చంద్రబాబు అయినా జగన్ బాబు అయినా ఎంతమంది బాబులు అడ్డొచ్చినా కడతామని చెప్పి. సరే, వేరే పక్క రాష్ట్రం వదిలేస్తే ఇక్కడే నిర్వాసితుల సమస్య ఉంది. మరి దీనికి తెలంగాణ తెలుగుదేశం అభ్యంతరాలు క్లియర్ చేస్తే ముందుకెళ్ళడానికి సిద్ధమేనా? ఇప్పుడు హరీష్ రావు గారు నేను మాట్లాడుతూ ఇక్కడ ములిగి నిర్వాసితులు అయ్యేటువంటిది ఒక 7 గ్రామాలే. దీనివల్ల 1100 గ్రామాలకి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విషయం చెబుతూ, చంద్రబాబు గారు కాదు ఇంకా ఎవరెవరో వచ్చినా కూడా ఆగదు 100 మంది చంద్రబాబులు అనేటువంటి ఇటువంటి ప్రొవోకేటింగ్ స్టేట్మెంట్స్ అవసరం లేదండి. మనం చేయాలనేది ఒక చిత్తశుద్ధితో చేసి ఆ ప్రాంతానికి కానీ లేకపోతే ఆ జిల్లాలకు సంబంధించి ఒక రంగారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, నల్గొండకి సంబంధించినటువంటి మల్లయ్య సాగర్ ప్రాజెక్టు కానీ దానికి ఒక లక్ష్యంతో మీరు చేస్తున్నప్పుడు అందరినీ కలుపుకు వెళ్లే రీతిలో ఉండాలి తప్ప ఇరిటేటింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి లేకపోతే ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం వల్ల ఆ పార్టీ నుంచి కూడా తెలుగుదేశం నుంచి వస్తుంది కామెంట్స్ వస్తాయి. ఒక రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకోటి మాట్లాడతారు. దానికి ఒక నాయకుడి మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కొంచెం మనస్తాపం వస్తుంది. దానివల్ల కామెంట్ చేయడం కూడా సరే. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు ఆ జియో నెంబర్ 1, 2, 3 ప్రకారం కనుక మీరు చేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో దానివల్ల రైతాంగానికి లబ్ధి వస్తుందనేటువంటిది మీరు విశ్వసించేటువంటి వ్యక్తిగా వాళ్ళకి రైతాంగాన్ని మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయండి, చేసి ఇవ్వండి. అంతే తప్ప మరి వాళ్ళు అడిగేది ఏంటి? 2013 ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం ఇవ్వమన్నట్లయితే తక్కువ వస్తుందని మీరే చెప్తా ఉన్నారు. కాబట్టి ఓకే, దీనివల్ల ఎక్కువ వస్తుంది, దీనివల్ల లబ్ధి ఎక్కువ ఉంది, మీకు ఇల్లు వస్తుంది, ప్రయోజనం ఏముందని ఇంకా ఏమైనా ప్రయోజనాలు ఇవ్వగలిగితే ఇవ్వండి. అంతే తప్ప ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని స్టడీ టూర్ పెట్టుకొని స్టడీ చేసి ప్రభుత్వం రైతుల ఆవేదనతో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ నిర్వాసితులై తమ వృత్తి ఉపాధి కోల్పోతున్నటువంటి వివిధ వృత్తులకు సంబంధించినటువంటి ప్రజానీకం ఆందోళనలో ఉన్నటువంటి సందర్భంలో ఆ సమస్యను అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పరిష్కారాన్ని సూచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రతిపక్షాలతో కానీ ఆ రైతులతో కానీ ఆ వృత్తులు కోల్పోయి తమ భుక్తిని కోల్పోతున్నటువంటి సామాన్య ప్రజానీకంతో కానీ కూర్చుని అమికబుల్గా సొల్యూషన్ తీయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా ప్రభుత్వం అధికారికంగా తమ యంత్రాంగంతో తమ ప్రజాప్రతినిధులతో దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడంలో ఔచిత్యం ఏముంది? రైతు సంఘాల నాయకులు కూడా చేశారు. నేను అనేటువంటిది రైతు సంఘాలను ముందట పెట్టి అంటే నేను అనేది ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా, రైతుల ఆవేదనకు వ్యతిరేకంగా రైతుల సమస్యను అడ్రస్ చేయాల్సిందే. వివిధ ప్రాంతాల్లో అక్కడ ఎక్కడైతే భూమి ముంపుకు గురవుతుందో అక్కడికి ప్రభుత్వం వెళ్లాల్సినటువంటి అవసరం, అక్కడ రైతులతో ప్రభుత్వం మాట్లాడాల్సినటువంటి అవసరం. అది కాకుండా ఇంకెక్కడనో నిజామాబాద్నో లేకపోతే కామారెడ్డినో లేకపోతే ఇంకో దగ్గరనో ఆర్డీఓ ఆఫీసుల ముందట రైతులతో ధర్నా చేయించడంలో భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు ఇప్పుడు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాజధానిగా ఉన్నటువంటి అమరావతికి సంబంధించి అక్కడ ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. ముందు అక్కడ వాళ్ళకి ఇస్తానటువంటి ముందే 1000 గజాలు ఇస్తాం మీకు రెసిడెన్షియల్ గా అనేటువంటి, తర్వాత 1300 చేయడం జరిగింది, కమర్షియల్ ఇస్తామని చెప్పి ఇలాగా అనేకమైనటువంటి సిట్టింగ్స్ లో కూర్చుని వాళ్ళందరినీ కన్విన్స్ చేసి దాన్ని ఒక చాలా విజయవంతంగా చేయగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందంటే అది ఆషామాషి వ్యవహారం. అమరావతి వచ్చిన తర్వాత కన్విన్స్ అవుతారు చూద్దాం. మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ కి ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంది? పాత చట్టం ప్రకారం 2013 చట్టం ప్రకారం ఈపీ ఏం లేదో దాని ప్రకారం మాత్రమే చేయాలి, అదేనా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీ? కాంగ్రెస్ పార్టీ కాదండి, చట్టం చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ దాని కొరకు పోరాడుతుంది. కాంగ్రెస్ పార్టీ దాని కొరకు పోరాడుతుంది, ప్రజల పక్షాన పడుతుంది. కాంగ్రెస్ పార్టీ కాదు, అక్కడ ఉన్న ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇవాళ మాకు 2013 రైతు సంఘాల నాయకులు అనుకూలంగా ర్యాలీలో ఆందోళన చేయడం దేనికి ఎందుకు వస్తుంది? మరి కొంతమంది రైతు సంఘాల నాయకులు అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను అన్ని నాయకులతో అది చేయించగల రవీందర్ రెడ్డో ఇంకెవరు ఉన్నారు వాళ్ళతో చేయించినప్పుడు ఈ పేపర్లన్నీ ఎక్కిలించకుండా రాయించినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మల్లన్న సాగర్ రైతులు ఎవరైతే ఏటిగడ్డ పెస్ట్ గారు వేముల ఘాటు వీళ్ళ తోట వాళ్ళు ప్రజలు చేస్తున్నప్పుడేమో అవి మన రాష్ట్ర న్యూస్ రావవి, మన రాష్ట్ర న్యూస్ రావవి. అవి అయితే కాకపోతే చేయించినవి ఉన్నాయి చూడండి. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి గారు తీసుకుపోయిన ర్యాలీలు, కోదండరాము గారు తిట్టిపిచ్చిన ఘటనలు, ఇలా కోదండరామును కూడా తిట్టిపిచ్చేసి కోదండరాము గారు మల్లన్న సాగర్ కొరకు
పోయి వాళ్ళ ప్రజల పక్షాన్ని నిలబెడతా అంటే ఆయన దిష్టి బొమ్మలు శోభయాత్రలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. అంటే అటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ముందుండి పోరాడిన పోరాట యోధుని కూడా అవసరానికి కొరకు వాడుకొని ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు ఇలా ప్రజల పక్షాన ఉండ నేను నాకు అధికారం అవసరం అని చెప్పి నేను చెప్తా డెఫినెట్ గా అది కూడా వస్తా. పోతున్న కోదండరామ గారి యొక్క దిష్టిమోహలు కూడా తగలబెట్టించే స్థితి తీయారైంది. అంటే దాన్ని అయితే మల్లన్న సాగర్ ప్రజలు తగలబెట్టరు కదా, వాళ్ళు ప్రజల పక్షాన్ని ఉన్నారు కదా. అంటే ఎవరు తగలబెట్టింది వాళ్ళకి మా కోదండరామ గారి యొక్క దిష్టిమోహలు. రెండవది ఇలా వాళ్ళు ఏమంటున్నామంటే మేము 2013 చట్టం ప్రకారం మేము ఉన్నాము, 2000 చట్టం ప్రకారం మీరు కూడా రెడీ ఉండి మీరు 123 ప్రకారం మీరు ఎక్కువిస్తున్నారు అనుకుంటే రండి, కాంగ్రెస్ పార్టీ వస్తుంది, బీజేపీ పార్టీ వస్తుంది, ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా పిలవండి, పెట్టండి, పబ్లిక్ హియరింగ్ చేయండి. ఇవాళ ఒకటి ఇక్కడ ఎక్కడైనా పబ్లిక్ హియరింగ్ అనేది ముఖ్యం. ఎక్కడైనా పబ్లిక్ హియరింగ్ చేసిన వీళ్ళు 60 రోజుల ముందు ఒకటి, తర్వాత 30 రోజుల ముందు ఒకటి, ఇవన్నీ పబ్లిక్ హియరింగ్ చేయాలి. వీళ్ళు నిజంగానే వీళ్ళు చేసినది మెరుగైన చట్టం ఏంటైతే ఒక్కటే నిశ్చసిస్తాను. నేను మొన్న నేను కూడా మరణ సార్ అయినా ఒక పెద్ద మనిషి మాట్లాడింది, సార్ 75-80 ఏళ్ళు ఉంటాయి, నేను మాట్లాడుతుంటే పెద్ద మనిషి లేచి ఒక మాట అన్నది, సార్ కరెక్టే సార్ వాళ్ళు మాకు 102-1-2-3 ప్రకారం వాళ్ళు ఎక్కుతున్నాను వాళ్ళు అనుకుంటారు, మరి ఆ పక్కన కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఉంది కదా సార్, ఆయన 1 ఎకరానికి ₹1 కోటి పంట ఆయన పంటలో వండినప్పుడు మరి మాకు ఇది ఎట్లా సరిపోతుంది సార్ అన్నది. ₹1 అడుగుతున్నారు, ₹1 పంట పడుతుంది ఆయనే చెప్పిండు కదా, మరి మా ధర 5 లక్షలు. ఒకటి రుచి గారు ఇక్కడ 2-3 పాయింట్లు నేను స్పష్టంగా చెప్తాను. ఒకటి 2013 యాక్ట్ ఏదైతే ఉందో భారతదేశంలో వారు అమలుపరచలేక దిగిపోయే ముందు తెచ్చినటువంటి చట్టం, అంటే ఎదుటి వాళ్ళని కొత్త వాళ్ళని ముగ్గులోకి లాగడానికి. ఎన్డీఏ ప్రభుత్వం ఏమన్నది 2013 యాక్ట్ ట్రబుల్ షూటర్ ఎమ్మెల్యే హరీష్ గారు గతంలో మీరు కలిసి పనిచేసినటువంటి నాయకులు, వారి గురించి తెలుసు, హరీష్ రావు గారి గురించి మీకు వారి గురించి అంతకు ముందు మీరు మెచ్చుకున్నటువంటి వైనం మేము చూసాము. హరీష్ రావు గారు ఆ సమస్యలను పట్టించుకుంటారు. ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్రజల పక్షాన ఏ పని చేసినా సమస్య వెంటనే సాల్వ్ అవుతుంది. వివిధ జిల్లాల ప్రజలు నిజంగానే ఎకరాలు కొత్త రుద్రరాజు గారు, థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు టెలిఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడేందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.